అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ అనుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీతోని రాజ్యాంగ సవరణ చేసి ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. కానీ వాళ్ళు ఇస్తలేరు. వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దోషమంతా మీరు కాంగ్రెస్ పార్టీ మీద దోషేసి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో. మిమ్మల్ని కూడా చూస్తున్నారు. ఇక్కడ నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ 2 కేంద్ర మంత్రుల్లో ఒకరు బీసీ బిడ్డగా ఉన్నారు. ఆ బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ అన్నని కూడా నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. సంజయ్ అన్న ఇవాళ మీ పుట్టినరోజు కూడా ఉన్నట్టుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు బీసీలకు పనికొచ్చేటటువంటి ఈ బిల్లుని మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి వెనక్కి తీసుకొని రండి. దాని షెడ్యూల్ 9లో పెట్టించండి. దాని ద్వారా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఈ సమస్యకు బండి సంజయ్ గారు పాటుపడాలని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అనేక బీసీ సంఘాలను కూడగట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. మరి ఇవాళ కదలిక రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చింది. ఈ యొక్క కదలికను, ఈ యొక్క విజయాలను తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం. అది హైదరాబాదే కాదు, అన్ని జిల్లాలలో కూడా మేము పోతాం. అందరినీ కూడా కదిలిస్తాం, సన్నద్ధంగా ఉంచుతాం. ఎందుకంటే కోర్టు సెప్టెంబర్ 30 వరకు అని డెడ్లైన్ ఇచ్చింది. గవర్నమెంట్ సిన్సియర్గా ఉంటే వచ్చే 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ రావాలి. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవ్వాలి. ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. కాబట్టి ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణ కూడా మేము తప్పకుండా ఒక కంట కనిపెట్టే ఉంటాం. ఏది వదిలిపెట్టేది లేదు. ఉద్యమాలకు ముందుంటాం, ప్రజల సమస్యల పక్షాన కూడా నిలబడి ఉంటామని చెప్పి జాగృతి తరఫున మళ్ళొకసారి తెలియజేస్తూ యూపీఎఫ్ శివన్న గారిని 2 నిమిషాలు అడ్రస్ చేయాల్సింది కోరుతున్నాను. జై బీసీ, జై యూపీఎఫ్, జై జాగృతి. ఈరోజు మనం చూస్తున్నాం ప్రభుత్వ కదలికల మీద. గత 18 మాసాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డిలో మరి బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మరి ఏదైతే కర్రకు ముళ్ళు పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు పెట్టుకుంటూ మరి ముళ్ళు గుచ్చుతుంటే ఏదో తూతూ మంత్రంగా చేయాలనుకున్న ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టే విధంగా, గవర్నర్కు బిల్లు పోయే విధంగా ఆ బిల్లులు కూడా 2 బిల్లులు కూడా విద్యా ఉద్యోగ బిల్లు అలాగా, రాజకీయ బిల్లు అలాగా పెట్టడంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ నాయకత్వంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కుల సంఘాల సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే ఉద్యమాల ఫలితంగానే ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చిందని చూసుకోవాలి. ప్రభుత్వం వందలాది మంది, వేలాది మంది కుల సంఘాలు కూడా రైలు రోకోలో మేముంటాం, మేము ముందు నడుపుతాం, రైలు పట్టాలు ఇప్పుతాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రజా సంఘాలుగా, ప్రజానాయకులుగా అందరూ కూడా వేలాది మంది జనం కూడా కవితమ్మ నాయకత్వాన్ని బలపరిచే పరిస్థితి అనిపించింది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈరోజు చూస్తున్నాం, కదలికలు ఆర్డినెన్స్ తెస్తా అంటుందా, జీవో తెస్తా అంటుందా, షెడ్యూల్ 9లో చేరుస్తా అంటుందా. మరి ఎక్కడ చేర్చినా రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ కల్పించినాకనే ఎలక్షన్ పోవాలని చెప్పి కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము అనుకుంటున్నాం మరి సబ్బండ వర్గాలు, సబ్బన్న కులాలు, అదేవిధంగా రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలందరూ కూడా ప్రజా ఉద్యమంగా మేము అందరం కూడా బీసీలకు, సామాజిక వర్గపడ కులాలకు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కు కావాలన్నారు. కానీ హక్కులు వచ్చేటప్పుడు మరి ఎవరినో దిష్టి తాకినట్టుగా ఏదైనా ఇబ్బంది చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాం మరి అందరికి కూడా సహకరించిన వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాం. సహకరించిన వాళ్ళని కూడా బట్లాడుకుంటాం. ఇంకేం తప్పు చేయాలి, కోర్టుకు పోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలం, బడుగు బలైన వర్గాలం, ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కూడా 90% జనాభా కూడా 1,00,000 డప్పులతో ఎవరు కేసేస్తే వాళ్ళ ఇంటి దగ్గర సావు డప్పు కొడతామని చెప్పే విషయాన్ని కూడా గర్వంగా విజయంగా చెప్తున్నాం. ఖచ్చితంగా తూతు మంత్రం చేసేది కాదు, బీసీలకు వచ్చేటువంటి విజయంగా భావించాలి. ఆర్డినెన్స్ కానీ మనకు వచ్చే అవకాశాలకు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని రాజకీయంగా వచ్చే హక్కు కూడా పూర్తిగా సలుచుకోవాలి. ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం, ఆకలి కోసం పోరాడుతున్నాం. ఆత్మగౌరవంగా రాజకీయంగా వాటా 42% రావాలి.
ఆకలితో ఉన్నటువంటి విధంగా ఆకలి తీర్చాలంటే విద్యా ఉద్యోగాలు కూడా అవకాశం రావాలి. ఆ ఆకలి తీరాలంటే విద్యా ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇప్పటికీ చెలించకుండా దాని మీద మాట్లాడకపోవడం కూడా నా విద్యార్థులు ఉద్యోగులు కూడా రాజకీయ విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలా మంది నిరక్షరాస్యులుగా నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ డిమాండ్ వెనువెంటనే అమలు చేసే విధంగా దిశలు పాల్గొపోతే జాగృతి నాయకత్వంలో, కవితమ్మ నాయకత్వంలో, యునైటెడ్ పూల్ ఫ్రంట్ నాయకత్వంలో గ్రామాలు తిరుగుతాం, మండలం తిరుగుతాం, ప్రతి ఒక్క నాయకుడిని కూడా కార్యకర్తలు తయారు చేసుకుంటాం. సామాజికంగా వెనుకబడ్డ కులాందరినీ కూడా తీసుకుంటాం. సామాజిక తెలంగాణలో భాగంగా అందరం కూడా భాగస్వాములై ఈ రోజు 42% రిజర్వేషన్ని కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ తూతూ మంత్రంగా పేపర్కే పరిమితం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం, బొంద పెట్టది ఖాయం. దేశంలో బీజేపీ పార్టీ కూడా గుర్తిస్తున్నాం. మీరేదో మరి ప్రభుత్వాలు అవకాశం మీరు ఇచ్చినటువంటి హక్కుదారు వచ్చేటువంటి క్యాబినెట్ సమావేశాలని గవర్నర్లు రాజకీయ దురుద్దేశంతో స్వార్థంగా వాడుకొని చాలా కేసులు కానీ చాలా తప్పుదోవ పెడుతున్నాయి. మేము ఖచ్చితంగా గుర్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి పేరుతో జపం చేస్తున్న పార్టీ కాబట్టి బీసీలుగా ఎదగాలంటే స్థానిక సంస్థల్లో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిస్తేనే నీ ఇంటికాడ కావాలి కాసే పదవి కూడా మాకు ఇవ్వడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? నీ ఇంటికాడ కావాలి కాసే పదవులు వేయడం కూడా ఇంకా సిగ్గేస్తుంది. ఎట్లా ముఖ్యమంత్రి చేస్తావు? ఎట్లా ముఖ్యమంత్రి అయితే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. బీజేపీ నాయకులారా ఖచ్చితంగా గవర్నర్ గారిని కానీ రాష్ట్రపతి గారిని ఒప్పించే విధంగా ఉద్యమాలు చేయాలి. మాతో పాటు కలిసి రావాలని చెప్పి కూడా బీజేపీ నాయకులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పత్రికా మిత్రులకు, మరి జాగృతి నాయకులు కవితమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా. జై తెలంగాణ, జై బీసీ, జై జాగృతి, జై కవితమ్మ. సో అల్టిమేట్గా ప్రభుత్వం సీరియస్గా ఉంటే కేవియట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇచ్చి మాత్రమే ఎన్నికలకు పోవాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఆర్డినెన్స్ ఇస్తామని ప్రకటించడం సంతోషం, కానీ కేవియట్ వేసి ముందుకు పోతేనే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. దిష్టి బొమ్మలు ఎవరు దగ్ధం చేస్తారు? ఓకే ఓకే. ఇప్పుడు టెక్నికల్గా చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని సంప్రదింపులు జరిపిన తర్వాతనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేవియట్ వేస్తే కోర్టులో ఎవరు కేసు వేయకుండా కేవియట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చి ముందుకెళ్తే సెప్టెంబర్ 30 వరకని కోర్టు డెడ్లైన్ ఇచ్చింది. కాబట్టి నెక్స్ట్ 5-6 డేస్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే మనకు ఆగస్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎంత హార్డ్లీ మ్యాటర్ ఆఫ్ 1-2 months. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము దిష్టి బొమ్మల దగ్గరలో పెడతాం, శవయాత్రలు కూడా చేస్తాం, వాళ్ళ ఇంటి మంత్రుల ఇంటి ముంగట కూడా దండయాత్ర కూడా చేస్తాం. అది పెద్ద విషయం కాదు. కానీ మేము డిమాండ్ చేసిన దానికి వాళ్ళు కదిలొచ్చి ఒక అడుగు ముందుకేసి కేంద్రం మీద ఇడిచిపెట్టకుండా ఆర్డినెన్స్ ఇస్తామని ముందుకు రావడం అన్నది మాత్రం ఒక ముందడుగుగా మేము భావిస్తున్నాం. లెటస్ వెయిట్ 4, 5, 6, 7 days వెయిట్ చేద్దాం. ఆర్డినెన్స్ ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం ఏందో చూద్దాం. వాళ్ళు కేవేట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇచ్చిరంటే దాల్ మే కుచ్ కాలాయ, లేదు కేవేట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చిరంటేనేమో చిత్తశుద్ధితో ఉన్నట్టు 42% ఇవ్వాలన్నట్టుగా నేను పర్టికులర్గా భావిస్తూ ఉన్నాను. చాలామంది రిటైర్డ్ చీఫ్ జస్టిస్లతోని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆర్టికల్ 243D ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇది చేసేటటువంటి ఆస్కారం ఉన్నది. మొన్నటిదాకా మనం ఏమన్నాం? రాష్ట్రంలో చేసే ఆస్కారం ఉన్నా నువ్వు కేంద్రం మీద నెపం వేసి చేతులు దులుపుకుంటున్నాం అన్నాం. రాష్ట్రంలోనే మీరు చేయాలని ప్రెజర్ చేసినాం. ఇలా రాష్ట్రంలో చేస్తామని వాళ్ళు ఒక అడుగు ముందు వేసిండ్రు. కాబట్టి మేము ఇప్పుడు ఆ ముందడుగుని వేచి చూద్దామని చెప్పి మా నిరసన కార్యక్రమాలని జాగృతి యూపీఎఫ్ నుండి కొంత వాయిదా వేసుకుంటున్నాం తప్పితే ఆపడం లేదు. ఎంతసేపు అన్న వాయిదా? రైలు రోకో చేసుడు ఎంతసేపు? మేము 10 మంది ఇక్కడ ఉన్నంత మంది వైపు కూర్చున్నా కూడా రైలు రోకో చేయొచ్చు. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంది అని అంటే అసలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగేసిందా లేదా అన్నది పాయింట్. అది తేలిపోతుంది కదా, 1-2 weeksలో తేలిపోతుంది, పెద్ద విషయం కాదు. ఆ 1-2 weeksలో వీళ్ళు మోసం చేస్తున్నారు, సెప్టెంబర్ 30 డెడ్లైన్ దాటిపోతుంది అందంటే మాత్రం తప్పకుండా చాలా ఉగ్రంగా పోరాటం చేస్తాం. రాష్ట్రం మీద చేస్తాం, కేంద్రం మీద కూడా చేస్తాం.
అంటే ఇక్కడ ఒక సాంకేతిక పరమైన